మనిషి జీవితంలో కూడా ప్రతి సంవత్సరానికి ఒకసారి ఆయుష్ అభివృద్ధి చెందడానికి విశేషంగా ఆయుష్ హోమాన్ని చేసుకోమని చెప్తారు. అంటే మన ఆరోగ్యానికి ఎట్లా అయితే ప్రతినిత్యం ఎక్సర్సైజులు చేస్తూ డాక్టర్ని కన్సల్ట్ అవుతూ మన ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటూ ఉంటామో అట్లానే వైదిక పరంగా మన ఆయుష్ పెంపొందించుకోవడానికి డాక్టర్లు ఆరోగ్యం మాత్రమే బాగా చేస్తారు, ఆయుష్ని పెంచలేరు. ఆయుష్ని పెంచేది ఎవరు అంటే ఆ పరమేశ్వరుడు. పరమేశ్వరుడి అనుగ్రహం ఉంటే వాళ్ళకి చెప్తుంటారు మృత్యుంజయ రుద్రుడు అని. మృత్యుని జయించిన వాడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఈశ్వరుడు. ఆ ఈశ్వరుణ్ణి ఆరాధిస్తే మన దగ్గర 10 రూపాయలు ఉంటే మనం 1 రూపాయి దానం చేయగలుగుతాం. మన దగ్గరనే రూపాయి లేవంటే ఎవరికి దానం చేయలేము. అట్లా ఆ ఆయుష్ పరిపూర్ణంగా కలిగి ఉన్న వ్యక్తి ఎవరు అంటే ఆ రుద్రుడు, మృత్యుంజయుడు. ఆ మృత్యుంజయుణ్ణి ఆరాధిస్తే మనకేం కలుగుతుంది అంటే మన ఆయుష్ పరిపూర్ణంగా ఉంటుంది. స్వాములందరూ కూడా ఆశీర్వాదం చేస్తూ ఉంటారు, శతమానం భవతి అని. అంటే 100 సంవత్సరాల ఆయుష్ కలియుగంలో ప్రతి మనిషి చెప్తూ వస్తారు. అలాంటి ఆయుష్ అభివృద్ధి చెందడానికి మనం సంకల్పంలో చెప్పుకున్నాం అపమృత్యు, వ్యాల మృత్యు, ఘోర మృత్యు అని ఇత్యాది 7 విధ మృత్యువులు ఉంటాయి. ప్రతి మనిషికి కూడా 7 రకాల మృత్యువులు ఉంటూ ఉంటాయి. ఆ 7 రకాల మృత్యువుల్లో 6 రకాల మృత్యువులు మన జాతకం పరంగా కానీ, ఆయుష్ హోమాదులు చేయడం ద్వారా కానీ, మృత్యుంజయ జపం చేయించడం ద్వారా కానీ ఈ 6 మృత్యువులని మనం తీసేసుకోవచ్చు. చివరిగా ధ్రువ మృత్యు ఉంటుంది, అది పరిపూర్ణం 100 సంవత్సరాల ఆయుష్ అయిన తర్వాత వస్తుంది. అలాంటి ఆయుష్ పరిపూర్ణంగా కావడానికి ప్రతి జన్మదినోత్సవానికి ఆయుష్ హోమం చేసుకోవాలి అంటారు, మనకి బూస్ట్ ఇవ్వడం అన్నట్టుగా. అలాంటి ఈ ఆయుష్ హోమాన్ని ఈ కళ్యాణి గారి 50 సంవత్సరాల పుట్టినరోజు సందర్భంగా దీన్ని వారుణీ శాంతి అని అంటాం. 50 సంవత్సరాలకి వారుణీ శాంతి అని, 55వ సంవత్సరాలకి మన ప్రసాద్ గారికి చేసింది 55వ సంవత్సరానికి వైష్ణవి శాంతి అని, 60 సంవత్సరాలకి ఉగ్రరథ శాంతి అని ఇత్యాది కార్యక్రమాలు ఉంటాయి. దానిలో భాగంగా ఈరోజు మనం చేస్తున్నటువంటిది వారుణీ శాంతి అని. ఆ వారుణీ శాంతి ప్రయుక్తంగా ఈరోజు నవగ్రహ పురస్సరంగా ఆయుష్ హోమాన్ని చేసుకుంటున్నాం. ఆ ఆయుష్ పరిపూర్ణంగా కావాలి అని 100 సంవత్సరాల ఆయుష్తో మీరందరూ కూడా ఎప్పుడూ చిరునవ్వుతో ఉండాలి అని. కళ్యాణ్ గారికి ఒక ఐకాన్ అడ్రస్ ఉంటుంది, చిరునవ్వు ఎక్కడ ఉంటుంది అంటే కళ్యాణ్ గారి ముఖంలో ఉంటుంది. అలాంటి చిరునవ్వు పరిపూర్ణంగా ఆయుష్ తీసుకొని ఆయన ఎప్పుడూ నవ్వుతూ ఉండి 10 మందిని నవ్విస్తూ ఉండేట్టుగా కావాలి అని విశేషంగా ఎప్పుడైతే పెద్దవాళ్ళది అవుతూనే చిన్నవాళ్ళది అవ్వాలి. మొన్న ప్రసాద్ గారిది 50వ పుట్టినరోజు అయింది, అవుతూనే అనుకోకుండా మళ్ళీ ఈయనది 50వ పుట్టినరోజు అయ్యింది. ఆ పెద్దవాళ్ళది అయినా చేసుకొని తదనంతరం ఆర్డర్లో వస్తున్నాం మనం. ఇప్పుడు కళ్యాణ్ గారిది 50వ సంవత్సర పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వారుణీ శాంతి కార్యక్రమం చేయబోతున్నాం. దీనికి ఆ పరమేశ్వరుడి అనుగ్రహం వచ్చి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటి వరకు జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడి, ఎన్నో కష్టాలు అనుభవించి, ఎన్నో నష్టాలు పడి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము. ఈ పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల ఈ ఇంట్లో మీకు విశేషంగా సుఖము, శాంతి, సంపద ఎప్పుడూ తాండవిస్తూ ఉండాలి అని పరిపూర్ణంగా ప్రార్థించుకొని ఇష్టార్థాలన్నీ నెరవేర్చమని, మమ్మల్ని సుఖంగా ఉంచమని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుణ్ణి అలానే గణపతిని ప్రార్థించుకొని ఈరోజు చేస్తున్న ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా పూర్తి అయ్యి మేం చేస్తున్న వ్యాపారం కానీ, వ్యవహారం కానీ ప్రతి చోట కూడా ఎలాంటి విఘ్నాలు లేకుండా పరిపూర్ణమయ్యి మేము, మా కుటుంబ సభ్యులు, మా పరివారము అందరము కూడా సుఖంగా, సంతోషంగా దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉండాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకోండి.